జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం సూపర్గా ఉన్నది. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. హఫీజ్ అలీ, రిజ్వానా బేగం ఈ ఇద్దరు కూడా ముస్లింలే. వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి ఇస్లాం యొక్క మతాచారాలను అయితే పాటిస్తూ వస్తున్నారు. సరే, మంచిది, సంతోషం. వీళ్ళు అస్సాం రాష్ట్రానికి చెందిన వాళ్ళు అయితే నిజానికి వీళ్ళు ఇంకా చదువుకోవాలి, వీళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు. అయితే వీళ్ళు కనీసం వీళ్లకు సంతకం పెట్టడం కూడా రాదు, పైగా పేదవాళ్ళు. కానీ ఈ మధ్యన అస్సాం ప్రభుత్వం ఒక పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. తమ రాష్ట్రంలోని ఈ చదువుకోనేటువంటి వాళ్లను అక్షరాస్యులుగా మార్చేందుకు ఒక కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు. ఈ పథకం ప్రకారం ఎక్కడికక్కడ ఈ పెద్దవాళ్ళ కోసం ప్రత్యేకంగా స్కూల్స్ అయితే ఏర్పాటు చేస్తారు. గతంలో ఈ నైట్ స్కూల్స్ అని ఏర్పాటు చేస్తున్నారు, మీకు గుర్తున్నదో లేదో. ఏది కొంచెం ఏజ్ ఉండే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. గతంలో ఈ పేదవాళ్ళు, ఈ గ్రామాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా చదువుకునేదానికి నైట్ స్కూల్స్ అని పెడతా ఉన్నారనమాట. ఏది అందరూ కూడా చదువుకోవాలా అన్నట్టు. ఇక ఈ స్కూల్స్లో ఈ చదువుకునే వాళ్ళకు, ఈ పెద్దవాళ్ళకు ఏం ఫీజులు గీజులు ఏమన్నా, అంతా ఫ్రీనే అనమాట, ఫ్రీ ఎడ్యుకేషన్. అంతేకాకుండా వాళ్లకు ఈ స్కూల్స్లోనే భోజనం పెట్టడం ప్రారంభించారు. ఏది ఇప్పుడు మధ్యాహ్న భోజనం పథకం చూడు, ఇప్పుడు చిన్నపిల్లలకు స్కూల్స్లో భోజనమే పెడతారు, అదే మాదిరినే. అంతే. ఇక ఈ స్కూల్స్లో అనేక మంది నిరక్షరాస్యులు జాయిన్ అయ్యి చదువుకోవడం అయితే స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ హఫీజ్ అలీ, రిజ్వానా బేగంలో వీళ్ళు కూడా చదువుకోవడానికి ఈ స్కూల్స్లో చేరినారు. చాలా సంతోషం. ఇంతకు ఇద్దరు భార్యాభర్తలు, నేను ఎక్కువ చెప్తే మళ్ళీ కొంతమందికి నచ్చదు, వాళ్ళు వచ్చి స్కూల్లో చదువుకోవడానికి కలిసి చేరినారంటే ఇంకొకసారి మీరు ఆలోచించుకోండి. ఇద్దరిని కూడా ఖచ్చితంగా మనం అభినందించాలి. అర్థమైందా? వీళ్ళు అనతి కాలంలోనే, అంటే తక్కువ సమయంలోనే వేగంగా ఈ చదువుకోవడం, ఇదంతా కూడా రాయడం, ఇదంతా కూడా స్టార్ట్ చేశారు. ఇక ఈ స్కూల్స్లో పాఠాలు నేర్చుకుంటున్న సమయంలోనే వాళ్ళలో చెప్పుకోదగ్గ మార్పులు కూడా రాసాగినాయి. ఎంత ఎక్కువగా ఈ విద్య నేర్చుకుంటా ఉంటే అంత త్వరగా వీళ్ళలో మార్పులు అయితే రాసాగినాయి. ఇక వీళ్ళు విద్యను అభ్యసించడం పూర్తయిన తర్వాత ఫైనల్గా వీళ్ళు ఇస్లాం మతాన్ని వదిలేశారు. ఇదేంద్రా స్వామి, వీళ్ళు ఏమి చేయని పోయినారు, వీళ్ళు చదువుకోవడానికే కదా పోయినారు, వాళ్ళు మతాన్ని ఎందుకు వదిలేశారని చెప్పి మీరు అనుకోవచ్చు. చెప్తా. అంతేకాకుండా దాని స్థానంలో హిందూ ధర్మాన్ని స్వీకరించారు. పంచభూతాల సాక్షిగా వీళ్ళు హిందూ మతాన్ని స్వీకరించడం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ సందర్భంగా వీళ్ళు మాట్లాడుతూ, మొన్నటి వరకు మేము నిరక్షరాస్యులం, మేము చదువుకోవాలా, మాకు ఎటువంటి పుస్తకాలు చదవడం కూడా మాకు వచ్చేది కాదు, దీంతో మా జీవితం మొత్తం కూడా అయోమయంగా సాగిపోయింది. కానీ ఇప్పుడు మేము అక్షరాస్యులం, అంటే చదువుకున్నాం, ఎటువంటి పుస్తకాలైనా కూడా మేము చదవగలుగుతున్నాం. ఈ క్రమంలోనే మాకు ఆసక్తి ఉన్నటువంటి మన చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలను ప్రతిరోజు కూడా మేము చదువుకుంటా ఉన్నాం. ఈ క్రమంలోనే మాకు అర్థమైంది ఏంటి అంటే, మేము నిజానికి ముస్లింలము కాదు, మా పూర్వీకులు హిందువులే, కానీ మా పూర్వీకులను భయపెట్టి ఇస్లాం మతంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మాకు కనువిప్పు కలిగింది. అందుకే మేము ఇప్పుడు ఈ ఇస్లాం మతాన్ని వదిలిపెట్టి పంచభూతాల సాక్షిగా సనాతన ధర్మాన్ని అయితే స్వీకరించినాము. అదియా అర్థమైంది మ్యాటరా. అంటే వాళ్ళ గత చరిత్ర ఏందో వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళ మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయో వాళ్ళు కనుక్కున్నారు, కాబట్టి వాళ్ళు హిందూ ధర్మాన్ని స్వీకరించారు. ఇక పైన మా పేర్లు హఫీజ్ అలీ, రిజ్వానా బేగంలు కాదు, ఇక నుంచి మా పేర్లు రాహుల్ బోరో, భూమికా బోరో, అంటే నామకరణం కూడా వాళ్ళకి ఇష్టమైన పేర్లు ఓళ్ళే పెట్టుకున్నారు. ఇక నుంచి మేము పూర్తిగా హిందూ సంస్కృతి సాంప్రదాయాలనే పాటిస్తాము, హిందూ పండుగలను సంతోషంగా జరుపుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు మేము హిందువులం కాబట్టి. ఇక పైన మాకు ఇస్లాం మతానికి ఎటువంటి సంబంధం లేదంట. వీళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. అర్థమైందా? అది మిత్రులారా, ఎట్లా న్యూసా బలంలా ఇట్లుంటుంది. ఇలాంటి మార్పులు కూడా ఇంకా మనం చాలా చూస్తాంలే. ఓకే, మీకు ఈ న్యూస్ కనుక నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి తప్పనిసరిగా షేర్ చేయండి. అదేవిధంగా మిత్రులారా, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అందరి సపోర్ట్ మాకు కావాలా. మీరు ఎంత బలంగా సపోర్ట్ చేస్తే మేము కష్టపడి ఎన్నో విలువైన వార్తలు మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసేవాళ్ళు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.